మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వారిని వ్యాపార రంగాలలో ప్రోత్సహించేందుకు ఇందిరా మహిళా శక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వయం సహాయక బృందాల మహిళలకు రుణ సాయం అందిస్తూ వారు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించారు. హైదరాబాద్లో కూడా పలు చోట్ల ఈ క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. ఖైరతాబాద్ జోనల్ కమిషనరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. నేటి ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అయినా ఇంకా ఎంతో మంది మహిళలు వంటింటికే పరిమితమవుతున్నారు. మహిళల్ని వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ఇందిరా మహిళా శక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మహిళలు ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఇప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల ఈ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో పలుచోట్ల ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. తాజాగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఎన్వీటీ నగర్ కి చెందిన స్వయం సహాయక బృంద సభ్యులు ఈ క్యాంటీన్ ని ఏర్పాటు చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి దీన్ని ప్రారంభించారు. మా ఖైరతాబాద్ యూనియన్ లో భోజనాది సిస్టమ్ లేదు. మాకు ఇప్పుడు చాలా మంచి భోజనం ఇక్కడ స్టార్ట్ అయింది. ఫుడ్ కూడా చాలా మంచిగా ఉన్నది. లేకపోతే మేము రోడ్ క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు చాలా యాక్సిడెంట్ది పరిణామం ఉండాలి. ఇప్పుడు మాకు మంచి భోజనం ఆర్ చీప్ రేట్కు మాకు దొరుకుతుంది. ఇలా క్యాంటీన్ అనేది స్టార్ట్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇది మేము స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలు తీసుకుని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మేము ఒక గ్రూప్ తరపున పెట్టుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు కానీ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా మాకు చాలా సపోర్టింగ్గా ఇవ్వడం జరిగింది. ఇలా మహిళలందరూ ముందుకొచ్చి ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఎంబీటీ నగర్ కు చెందిన 10 మంది స్వయం సహాయక బృంద సభ్యులు ప్రభుత్వం నుంచి 10 లక్షల రుణ సహాయం పొందారు. జోనల్ కమిషనరేట్లో క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో అక్కడ నిర్వాహక మహిళలు క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్లో స్వయం బృంద మహిళలు వండిన వివిధ రకాల వంటకాలు అందుబాటు ధరలోనే అందరికీ అందిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటు టీ, టిఫిన్ కూడా అందుబాటులో ఉంచారు. వీటితో స్వీట్లు, ఇతర స్నాక్స్ కూడా తయారు చేస్తున్నారు. వ్యాపారం చేయాలన్న కల ఉన్నప్పటికీ ఎన్నో ఆటంకాల వల్ల చేయలేకపోయామని, ఇప్పుడు ఆ కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహక మహిళలు చెప్తున్నారు. దీని ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు ఎంతో మందికి హోమ్లీ ఫుడ్ అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా అది నెరవేరుతుందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము స్వయం సహాయక బృందం నుంచి రుణం తీసుకొని స్టార్ట్ చేయడం పెట్టాము. ఇక్కడ మేము అన్ని ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. కర్రీస్, మీల్స్ అన్లిమిటెడ్ రీజనబుల్ రేట్స్తోనే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మహిళా శక్తి క్యాంటీన్ అనేది పెట్టుకోవడం జరిగింది. నిజంగా చూస్తే మమ్మల్ని అధికారులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టుకోవడానికి నిజంగా మేము ఇంకా డెవలప్ అవ్వడానికి అన్ని విధాలా కూడా మమ్మల్ని క్యాంటీన్స్ పెట్టేలాగా ప్రోత్సహిస్తున్నారు. నిజంగా ఇంత గొప్పగా అవకాశం ఇచ్చిన సీఎం గారికి కూడా నిజంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చూస్తే మేము మీల్స్ వచ్చేసి 99 రూపీస్కే క్వాలిటీ ఫుడ్ అనేది ఇస్తున్నాము. నిజంగా ఏంటంటే మొత్తం 10 రకాలు అంటే చట్నీ కాడ నుంచి స్వీట్ కాడ నుంచి మొదలుపెట్టి 10 ఐటమ్స్తో మేము 99 రూపీస్కే మేము మీల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బిర్యానీ చూసినట్లయితే 120 రూపీస్కి ఫుల్ బిర్యానీ అనేది మేము ఇస్తున్నాము. ఇంకా చూస్తే మేము స్వీట్స్, స్నాక్స్ అన్నీ హోమ్ మేడ్ ఏవైతే ఇప్పుడు ఈ మహిళా సంఘం గ్రూపు లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసినవి మేము ఇక్కడ అమ్మడం కూడా జరుగుతుంది. వాళ్ళకు కూడా మంచిగా ఉపాధి కూడా కల్పించినట్టు కూడా మేము అవుతుంది. నిజంగా మేము ఓనర్స్ అయ్యి ఇలా మహిళా శక్తి క్యాంటీన్ నడుపుతామని ఎప్పుడు అనుకోలేదు. మొత్తంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు స్వతంత్ర ఆర్థిక శక్తులుగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ కృషి సఫలీకృతమైతే ఎంతో మంది మహిళల కల సాకారమైనట్టే. స్వయం సహాయక బృందాల మహిళలకు చేయూతనిచ్చేందుకు, వారు ఆర్థికంగా నిలదొక్కునేలా వారికి పెన్నంటి ఉండి కూడా వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయపడడానికి కూడా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను స్కీమ్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రభుత్వ
కార్యాలయాల్లో ఈ క్యాంటీన్లు ఇప్పటికే ఓపెన్ అవుతున్నాయి. రీసెంట్గా అయితే ఖైరతాబాద్ జోనల్ కమిషనరేట్లో కూడా ఈ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ అయింది. స్వయం సహాయక బృందాలకి చెందినటువంటి మహిళలు వారు స్వయంగా వండినటువంటి వివిధ రకాల వంటలు అందరికీ అందుబాటు ధరలోనే అందిస్తున్నారు. ఇది వారికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనివ్వడంతో పాటు వస్తున్న వారికి కూడా అన్నపూర్ణలాగా అన్నాన్ని అందిస్తున్నారని అయితే వారు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM TV, హైదరాబాద్.